నేటి పంచాంగం, నేటి రాశి ఫలాలు. మరి నేటి రాశి ఫలాల వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పకుండా. మేషరాశి. ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లోనూ అనుకూలత, ప్రయత్నకార్య జయం, అలాగే కమ్యూనికేషన్ బాగుంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరే విధంగా ముందుకు పెడతారు. భాగస్వామికి కూడా సంఘంలో గుర్తింపు, విశేష గౌరవ మర్యాదలు, నూతన అవకాశాలకి ఈ రోజున మంచి సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ రోజున ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే అవకాశం ఒకటి ఉంది. తర్వాత ఆర్థికమైన విషయాలలో మంచిగా ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ కూడా అనుకోని విధంగా బహుమానాలు అందుకోవడం, దూర ప్రదేశాల నుంచి మిత్రులు, శ్రేయోభిలాషుల దగ్గర నుంచి మంచి సలహా సంప్రదింపులు వచ్చే అవకాశాలు లాంటి వాటికి ఈ రోజున మంచిగా అవకాశం ఉన్నట్టుగా భావన చేయొచ్చు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, మర్యాదలు లభిస్తున్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఏదో తెలియని అశాంతి అనేది ఏర్పడుతుంది. కాబట్టి దాని విషయంలో ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే అశాంతిని అధిగమించవచ్చు. మంచిగా మాట్లాడి చక్కగా పనులను సద్వినియోగపరుచుకునే విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో మిత్రుల సహకారం అనేది లభిస్తుంది. మిథున రాశి. తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మిథున రాశిలో మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 3 పాదాలు ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి. ఈ మిథున రాశి వారికి ఈ రోజున సంఘంలో గౌరవం, ఆశించిన ఫలితాలు, లక్ష్యాలు ఏర్పరచుకుని దాని దిశగా ప్రయాణం చేయడం, చక్కగా వ్యక్తుల సహకారం అనేది ఏర్పడడం, కళాకారుల దగ్గర నుంచి మంచి సహకారాలు ఏర్పడడం అనేది, భాగస్వామి వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. జీవిత భాగస్వామితో కలిపి గుర్తింపు, గౌరవం పొందే దిశగా ప్రయాణాలు చేస్తారు. అలాగే వివాహార్థులకు వివాహ సంబంధమైన విషయాల గురించి చర్చలు జరగడం అనేది కూడా ఇందులో మనం చూడొచ్చు. ఆర్థిక అంశాలు కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకోవాలి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో ఈ రోజున శ్రమాధిక్యత అధికంగా ఉంటుంది. బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ, అలాగే చర్చలు జరిపే సమావేశాల్లో పాల్గొన్నప్పుడు కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ముఖ్యంగా న్యాయ సంబంధమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు కానీ, అలాగే పెద్దవాళ్ళని కలిసి వారి నిర్ణయాలు అడిగే సందర్భంలో కానీ వీలైనంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి లేకుండా వాటిని అధిగమించే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఉద్వేగాలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని గుర్తుంచుకొని ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. సింహరాశి. ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. అఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున ఆశించిన ఫలితాలని అందుకుంటారు. ముఖ్యంగా సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు ఆశించిన ఫలితాలు, చిన్ననాటి మిత్రుల కలయిక, మంచి సమావేశాల్లో పాల్గొనడం, ఆ సమావేశాల కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలత సిద్ధింపజేసే విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయితే దూర ప్రదేశాలకి, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం, దూర ప్రదేశ ప్రయాణాల కొరకు, అంటే ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ చర్చలు జరపడానికి ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు. కన్యా రాశి. తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు చాలా ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా దాంతోపాటుగా ఇష్టమైన మిత్రులతో కలిపి విద్యా సంబంధమైన, ముఖ్యంగా ఆ విద్య కూడా ఏదన్నా మనకి ఈ యొక్క మెడికల్ రిలేటెడ్ విద్యలకు సంబంధించిన విషయాలు కానీ వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. స్త్రీలకి ఏదన్నా స్వయం ప్రతిపత్తి మీద వాళ్ళు ఏదన్నా
ఈ బ్యూటీ క్లినిక్లు కానీ బొటిక్ సెంటర్స్ కానీ పెట్టుకునే వాళ్ళకు కూడా వాటికి సంబంధించిన ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. స్త్రీలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మాతృ సంబంధమైన విషయాల్లో కానీ వాహన సంబంధమైన విషయాలు కానీ చాలా వరకు మీకు అనుకూలతలు సిద్ధింపచేసే విధంగా ఉండడం, వాటికి సంబంధించి నూతన పెట్టుబడులు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఖరీదైన వాహనం కోసం ఆలోచనలు, ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. తులారాశిలో మీకు యొక్క ఈ చిత్త, స్వాతి, విశాఖ ఇవన్నీ కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. తులారాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. చాలా కాలంగా మీకు వాయిదా పడుతూ వస్తున్న ప్రయాణాల గురించి ఈ రోజున చర్చలు, అవి కూడా ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలు, విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకి విదేశీ సంబంధమైన విషయాలకి సంబంధించిన ఒక అవకాశం లాంటిది రావడం అనేది సామాజిక సేవకి ఇప్పుడు దాకా మీరు పడుతున్న శ్రమకి గుర్తింపు, గౌరవం, విశేషంగా ఖ్యాతి సంపాదించడం, అలాగే మీరు చేస్తున్న దైవ కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలకి గుర్తింపు, గౌరవంతో పాటు దూర ప్రదేశాల్లో కూడా దానికి సంబంధించిన చర్చలు, మీకు అవకాశాలు రావడం, అక్కడి నుంచి విదేశీ సంబంధమైన విషయాలలో మీకు కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపు చేయడం మొదలైనవి జరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. వృశ్చిక రాశిలో అనురాధ, ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన పనులు, అంటే వాహనానికి సంబంధించి కానీ గృహ నిర్మాణ విషయాల్లో కానీ ఆకస్మిక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, లేదా మీరు తీసుకున్న నిర్ణయాలు ఆకస్మికంగా వాయిదా పడే పరిస్థితులు, తద్వారా ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత చికాకులు లాంటివి ఏర్పడడం మొదలైనవి ఏర్పడుతున్నప్పటికీ కూడా దానిని చాకచక్యంగా మీ నిర్ణయాలతో, మీ యొక్క దూరదృష్టితో ఆలోచించి వాటిని మంచిగా సాల్వ్ చేసుకోగలిగిన ఇది కూడా మీకు ఏర్పడుతుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడం, రహస్య శత్రువులు అనేవాళ్ళు కానీ లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కావాలని వ్యక్తులు చేసే ప్రయత్నాలని కూడా మీరు చక్కగా అధిగమించే విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి మీద కూడా మీరు విజయం సాధించడం, గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు సంబంధించిన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తుల విమర్శలకు వీలైనంత దూరంగా ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత అధికంగా లభిస్తుంది. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పదం ధనుస్సు రాశిలోకి వస్తాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజున నూతన వ్యక్తుల కలయిక, నూతన ప్రయత్నాలు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, దూర ప్రదేశాల నుంచి మీకు ఒక ఆహ్వానాన్ని అందుకోవడం అనేది మొదలైన వాటికి ఆస్కారము అధికంగా ఉంది. అలాగే పెట్టుబడుల కొరకు చేసే నూతన ప్రయత్నాలు కానీ ఇన్వెస్ట్మెంట్లకు కానీ ఏ రకంగా చేస్తే అది అభివృద్ధి చెందుతుంది అన్న విషయం మీద నూతన వ్యక్తులతో ఈ రోజున సంప్రదింపులు, వ్యాపార వ్యవహారాలను విస్తరింపజేసే విధంగా ఆలోచనలు అధికంగా చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మీరు మీ నైపుణ్యాలను ఉపయోగించి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారంతో మీరు చక్కగా కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధంగా వ్యాపార విస్తరణ కోసం ఆలోచనలు అధికం చేస్తారు. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకుందాము. మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు ఇదంతా మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వారికి శత్రువుల మీద విజయం సాధించే విధంగా కృషిశీలత పెంచుకుంటూ ముందుకు పెడతారు. న్యాయపరమైన విషయాల కోసం ఎక్కువ చర్చలు జరుపుతారు. ఆర్థిక సంబంధమైన రుణాలు చెల్లించడానికి చేసే ప్రయత్నాలు అధికం చేస్తారు. అలాగే మానసిక ప్రశాంతత విషయంలో కొంత తక్కువగా ఉన్నప్పటికీ అది ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయవలసిన పరిస్థితులు రావడం వల్ల ముఖ్యమైన పనులను పక్కన పెట్టి మానసిక ప్రశాంతత పెంచుకునే విధంగా యోగా, మెడిటేషన్ మొదలైన వాటి మీద దృష్టి పెట్టడం, ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఖర్చు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ రోజున చాలా వరకు అనుకూల ఫలితాలనేవి చేయిస్తారు. ముఖ్యంగా సంతానపరమైన విషయాలు, ఇష్టపడిన వ్యక్తుల విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన విషయాల్లో కానీ
కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ఆలోచనలు అధికంగా చేస్తారు. ఆత్మీయుల్ని సంప్రదించి కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మానసిక ప్రశాంతత విషయం కన్నా కూడా పెట్టుబడుల కోసం ఎక్కువ ఆలోచించడం వల్ల ఆ పని చేద్దామా వద్దా అని 1-4 సార్లు ఆలోచించడం, అలాగే ముఖ్యంగా వివాహార్థులకు కానీ లేకపోతే ఈ యొక్క ఇష్టపడిన వ్యక్తులతో సంప్రదింపులు జరిపేటప్పుడు కానీ, అలాగే మీ యొక్క ఆలోచనలు సృజనాత్మకత అభివృద్ధి చెందే దిశలో కానీ ఈ రోజున చాలా విషయాలు అనుకూలంగానే ఉంటూ ముందుకు పెడతాయి. మీనరాశి. అమ్మా, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకోవాలి. పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్పుకుంటాము. ఈ మీనరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వాహన సదుపాయం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. నూతన వాహన కొనుగోలు కొరకు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. స్థిరాస్తుల కొరకు చర్చలు జరపడం అనేది, అలాగే ఇంటిలో వ్యక్తులందరితోనూ మీరు సంప్రదింపులు జరిపేటప్పుడు మీ ఆలోచనలకి వారి యొక్క ఆలోచనలు సరిసమానంగా లేపడం వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని కొంత తదుపరి మీరు ఎలాగైనా మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ ఆ రకమైన సమస్యని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతానపరమైన విషయాలలో, వారి విద్యకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ మీరు ఆలోచనలు చేయడం వల్ల వాటికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వాహన గృహ విషయాలలో ఎక్కువ ఆలోచించి ఈ రోజున గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంది.